ఏదైనా ఒక మర్డర్ జరిగిన తర్వాత ఏమవుతుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేస్తారు, అసలుకి ఎఫ్ఐఆర్ అంటే ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్లో ఆ మర్డర్ గురించి మనకు తెలిసింటే పోలీస్ ఆ ఇన్ఫర్మేషన్ని మనల్ని అడిగి అఫీషియల్గా దాన్ని రికార్డ్ చేస్తారు. అంటే మనం చెప్పిన కంప్లైంట్ని అఫీషియల్గా ఒక డాక్యుమెంట్లో రాయడం స్టార్ట్ చేస్తారు. అదే ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. అసలు ఈ ఎఫ్ఐఆర్లో ఏం రాస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్, సెకండ్ క్రైమ్ జరిగిన ప్లేస్, థర్డ్ డేట్ అండ్ టైం, ఫోర్త్ వచ్చేసి క్రైమ్ డిస్క్రిప్షన్ అంటే ఎగ్జాక్ట్లీగా ఏం జరిగిందో, మర్డరా దొంగతనమా ఇలా. ఫిఫ్త్ వచ్చేసి సస్పెక్ట్, ఎవరైనా అనుమానం ఉంటే వాళ్ళ డీటెయిల్స్. సిక్స్త్ వచ్చేసి విట్నెస్ అంటే ఎవరైనా అక్కడ చూసింటే ఆ మర్డర్ని లేదా దొంగతనాన్ని వాళ్ళ డీటెయిల్స్. ఇంకా లాస్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది ఆఫీసర్ అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్. పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కంప్లైంట్ రాయొచ్చు అని అలా చేయకూడదు. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఎలా అయితే ఇస్తారో అలానే రికార్డ్ చేయాలి. అయిపోయిన తర్వాత వాళ్ళకి చూపించి వాళ్ళ సిగ్నేచర్తో ఫినిష్ చేయాలి. ఒకవేళ కంప్లైంట్ రాంగ్గా రాస్తే కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి లేదా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఇప్పుడే ఫాలో చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సాహిద్ సైనింగ్ ఆఫ్.